కోదండరామ్ గారు నమస్తే అండి. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లయింది. ఉద్యమ కాలం నుంచి మీరు నీళ్లు నిధులు నియామకాల మీద కొట్లాడి సాధించుకున్నారు తెలంగాణని. ఈ ఉద్యోగుల విభజన వీటికి సంబంధించి ఒక సానుకూల పరిష్కారం లభిస్తుందంటారా ఇద్దరు సీఎంల భేటీతో? రావాల్సిన అవసరం ఉందండి. ఎప్పుడైనా విభజన జరిగిపోయిన తర్వాత ఆస్తులు వ్యవస్థల పంపకం అనేది జరిగి తీరవలసిందే. ఒకవేళ ముఖ్యమంత్రులు తేల్చకపోతే అది ఢిల్లీలో తేలుతుంది. ఆ ఢిల్లీ ప్రభుత్వం తను ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే అవకాశానికి ఈ సమస్యలను వదిలిపెట్టే బదులు ముఖ్యమంత్రులు వాటిని పరిష్కరించడం అనేది మేలైన పద్ధతి. అందుకని ఆ ప్రయత్నం తప్ప ఇంకొక మార్గం అయితే లేదు. తప్పకుండా పరిష్కరించుకోవాల్సిందే. కొన్ని సమస్యలు ఉద్యోగుల విభజన లాంటివి అపరిష్కృతంగా మిగిలిపోతే అనేక కుటుంబాలు ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఇక్కడి వాళ్ళు తెలంగాణలో ఉన్న ఆంధ్ర ప్రాంత ఉద్యోగులు వెనక్కి పోవాలని కలలు కంటున్నారు. అట్లాగే అక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఉద్యోగులు ఈ వెనక్కి రావాలని వాళ్ళు తాపత్రయపడుతున్నారు. ఇట్లాంటి సమస్యలు పరిష్కరించటం, జటిలమైపోయి కోర్టు బ్యాంకుల్లో చిక్కుకుపోయిన సొమ్మును విడిపించుకోవటం, ఇవన్నీ ఇయాలటి అభివృద్ధి కూడా అవసరమైనటువంటి విషయాలు. అట్లాగే కార్పొరేషన్లు, రాష్ట్ర స్థాయి సంస్థల విభజన జరిగిపోతే అవి ఆయా ప్రాంతాల అభివృద్ధి కోసం సమర్థవంతంగా పనిచేయగలుగుతాయి. ఇది ఇవాళ అవసరం. ఇది జలవనరుల పంపిణీ జరగాలి. కృష్ణానదీ జలాలు మరీ ప్రత్యేకంగా ఆ విభజన జరిగితే ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం తమ వాటాను వాడుకుంటారు. వివాదాలు లేకుండా పరిష్కరించుకోగలిగితే ప్రజల మధ్య సఖ్యత కూడా పెరుగుతుంది. మనం కావేరీ వివాదం చూస్తున్నాం. ఆ వివాదం కారణంగా అటు కర్ణాటక, తమిళనాడు మధ్యన ప్రజల మధ్య అనవసరమైన ఘర్షణ తలెత్తుతుంది. అందుకని ఇది ఇవాళటి అవసరం. ఈ విభజన జరిగితే ఇవాళ ముఖ్యమంత్రుల సమావేశం విజయవంతమవుతే, సమస్యలు పరిష్కారం అయితే రెండు ప్రాంతాలకు లాభం జరుగుతుంది, ప్రజలకు శ్రేయస్కరం ఇది. అందుకని విభజనకు ఈ ప్రయత్నం విజయవంతం కావాలని నేను కోరుకుంటాను. ఖచ్చితంగా మీరు అన్నట్టుగానే షెడ్యూల్ 9, 10లో ఉన్న ఆస్తులు పంపకాలు కావచ్చు, అప్పుల పంపకాలు కావచ్చు, వీటన్నిటిని కూడా కూర్చుని పరిష్కరించుకోవచ్చు. కానీ ఆ రోజు 2014 బైఫర్కేషన్ యాక్ట్లో 7 మండలాల విలీనానికి సంబంధించి లేదు. అది ఒక ఆర్డినెన్స్ ద్వారా చంద్రబాబు నాయుడు ఆ రోజు విలీన అంశాన్ని తీసుకొచ్చారు. ఈ రోజు అదే 7 మండలాలను తిరిగి తెలంగాణలో కలపాలని కోరుతున్నారు. ఇది పాసిబుల్ అవుతుందంటారా? మాట్లాడుకుంటే ఏదో ఒక తొవ్వ దొరకకపోదు కదా, మధ్య మార్గం ఏదన్నా రాకపోతుందా? కాబట్టి ఆశతోనే ఎదురు చూస్తాం. మనుషులు ఎవరమైనా ఒక ఆశతో ప్రయాణం మొదలు పెడతాం కదా. అందుకని పరిష్కారం జరగాలనే ఆశ అయితే ఉంది. ఎట్లా జరుగుతుంది అనేది చూద్దాం. అలాగే కోదండరామ్ గారు, మీరు ఆ రోజు విభజన చట్టం కావచ్చు, అందులో పొందుపరిచిన అంశాలు కావచ్చు, మీరన్నీ చూశారు. ఎందుకు కేంద్రం ఈ 10 ఏళ్లుగా అంటి ముట్టునట్టుగా వ్యవహరిస్తూ ఉంది? అసలు మాకేం సంబంధం అన్నట్టుగా. ఇది పార్లమెంట్ లో రాజ్యాంగబద్ధంగా జరిగిందే కదా. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం కొంచెం దీన్ని పట్టించుకోకుండా వదిలేయటం, కేంద్ర ప్రభుత్వం తమకు సంబంధం లేని విషయంగా చూడటం, అందువల్ల ఇది ఒక రకంగా అపరిష్కృతంగా మిగిలిపోయింది. ఆ రెండు కేంద్రం మా వైపు నుంచి తెలంగాణ ప్రభుత్వం కొంత చొరవ చూపి ఉంటే, బహుశా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కొంత చొరవ చూపి ఉంటే ఈ పాటికి ఇవి పరిష్కారం అయిపోయేవి. ఇవాళ ఈ సమావేశం జరుపుకోవాల్సిన అవసరం కూడా రాకపోతుంది. అంటే ఫస్ట్ రౌండ్ లోనే అద్భుతాలు జరుగుతాయని మనం ఎక్స్పెక్ట్ చేయలేం, కానీ ఒక ముందడుగైతే పడింది. కానీ ఇక్కడ ఒక కీలకమైన 6 డిమాండ్లను తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ముందుంచుతుందండి. 7 మండలాల విలీనం మీరు వినే ఉంటారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో వాటా, బోర్డులో ప్రాధాన్యత, విద్యుత్ అంశాలు, బకాయిలు 24,000 కోట్లు ఇమీడియట్ గా కట్టాలని, అలాగే సముద్ర తీర ప్రాంతం 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది కాబట్టి అందులో వాటా ఇవ్వాలని, కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం, వీటన్నిటికీ కూడా ఏ మేరకు పరిష్కార మార్గాలు జరుగుతాయి? ఇవన్నీ జటిలమైన అంశాలు కదా. ఇప్పుడు తీర ప్రాంతము ఇవన్నీ అడిగిన రోజు ఏదో మనకైతే తెలియదు, ఉన్నాయేమో అనుకుంటున్నాం మనం. సో స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి, ప్రచారం అంతేగాని అది వాస్తవం అవుతుందని నేను అనుకోవటం లేదు. అట్లాంటి చర్చ జరుగుతుందని కూడా నేను అనుకోవటం లేదు. 7 మండలాలు అడగవచ్చు, అది వేరే విషయము. మిగతా విషయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పటికే బోర్డు వేసేటప్పుడు తెలంగాణ నుంచి కొంతమంది ప్రతినిధులు ఉంటారు. ఇవన్నీ అది ఏర్పాటు ఒకటి ఉంది. దాన్ని ఇంకా ఏమన్నా మెరుగుపరుచుకునే చర్చ ఉందేమో నాకు తెలియదు. కానీ ఇదంతా స్పెక్యులేషనే. నేను అనుకోవటం ఒక 3-4 అంశాలు అయితే తప్పక ఉంటాయి.
ఉద్యోగుల విభజన ఒకటి, 9వ షెడ్యూల్ 10వ షెడ్యూల్లో ఉన్నటువంటి సంస్థల విభజన ఒకటి, అదే విధంగా భద్రాచలం దగ్గర ఉన్న సరిహద్దు వివాద పరిష్కారం ఒకటి, తర్వాత కృష్ణా జలాల పంపిణీ. నా దృష్టిలో ఈ 4 అంశాలు అయితే ఉండే అవకాశం ఉందండి. మిగతా ఏమున్నాయి ఏం లేదో నాకైతే అంచనా లేదు, కానీ ఈ 4 తప్పకుండా ఉంటాయి. కోదండరామ గారు, మీరు ఒక ఉద్యమ నేతగా, ఒక అనుభవజ్ఞుడిగా మీరు చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో 2 రాష్ట్రాల ప్రాంతీయ భావోద్వేగాలను ఇద్దరు సీఎంలు అడ్రస్ చేయాల్సినటువంటి ఒక మెయిన్ టాస్క్ వాళ్ళిద్దరి మీద ఉంది. ఈ నీటి పంపకాలు కావచ్చు, అలాగే నిధుల గురించి కావచ్చు, వీళ్ళు పెడుతున్న డిమాండ్స్ కావచ్చు, ఎలాంటి పరిష్కార మార్గాలు ఉంటే బాగుంటుందంటారు? ఇప్పుడు ఉద్యోగుల విభజన అయితే ఏం సమస్య లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇదివరకే తమకే అభ్యంతరం లేదు తెలంగాణలో ఉన్న ఆంధ్ర ప్రాంత ఉద్యోగులను తీసుకునే విషయంలో కానీ, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తెలంగాణ ఉద్యోగులను వెనక్కి పంపే విషయంలో కానీ అభ్యంతరం లేదని ఇప్పటికే తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం తన అంగీకారాన్ని తెలియజేస్తే అది సులువుగా పరిష్కారం అయిపోతుంది. ఏమన్నా చిన్న చిన్న చిక్కులు ఉంటే అధికారులు వాటిని చర్చలను కొనసాగించి ముగించవచ్చు. అవి నేను అనుకోవటం షెడ్యూల్ 9, 10లో ఉన్నటువంటివి కూడా కొంత పరిష్కారం సులువే. కాకపోతే స్థూలంగా పరిష్కరించుకోగలిగే అంశాలేంటి, తక్షణం పరిష్కారం కాగలిగే అంశాలేంటి, కొంత సమయం తీసుకొని పరిష్కరించుకోవాల్సిన ఏంటి అనేది గుర్తించి అవి మళ్ళీ అధికారులకు వదిలేస్తే ఆ చివరికి మళ్ళీ ఒక్కసారి ముఖ్యమంత్రులు కూర్చుంటే ఈ చర్చలు ముగుస్తాయి అనేది నేను అనుకుంటున్నాను. కృష్ణా జలాల పంపిణీ అయితే అది వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం తేల్చే విషయం కాదు, ట్రిబ్యునల్ ముందుకు పోవాల్సిందే. అది బ్రిజేష్ ట్రిబ్యునల్ కు ఒక అంగీకారం కుదిరితే ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఆ విషయాలను బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు పెడితే బహుశా కొంత వేగంగా నీటి పంపిణీ సమస్య పరిష్కారం కావచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నా. నా దృష్టిలో ఇది ఒక మార్గం. నేను అనేది ఏంటంటే ఇవాళటి సమావేశం ఒక వాతావరణాన్ని ఏర్పాటు చేయగలిగితే, సానుకూలమైనటువంటి వాతావరణాన్ని తీసుకొని రాగలిగితే పరిష్కారం అనేది సులభంగా ముందుకు రానున్న రోజుల్లో జరిగిపోతుందని నేను అనుకుంటున్నా. ఇవాళ అన్ని తేల్తాయని ఏమి లేదు, కానీ మిగతా సమస్యల పరిష్కారానికి కావలసినటువంటి ఒక రోడ్ మ్యాప్ ను ఇవాళ మనం తయారు చేసుకోగలిగిన సరిపోతుందని నేను అనుకుంటున్నాను. అంటే గతంలో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశానికి ఇప్పుడు ఈ ఇరువురు ముఖ్యమంత్రుల సమావేశానికి ఏమన్నా మీకు వ్యత్యాసం కనిపిస్తోందా? అంటే గతంలో ఇటువంటి వాతావరణాన్ని చూసాం, అవసరాలకు మాత్రమే జరిగినట్టు అనిపించింది. ఇప్పుడు ఏంటంటే బిజినెస్ మనం పరిష్కరించుకుందాం, మాట్లాడుకుందాం అనే ఒక ఎజెండాతో ఈసారి కలుస్తున్నారు, ఒక పని మీద కలుస్తున్నట్టుగా ఉన్నది ఈసారి. కోదండరామ్ గారు, 2 రాష్ట్రాల విభజన సమయంలో బైఫర్కేషన్ యాక్ట్లో జనాభా ప్రాతిపదికన అప్పులు కావచ్చు, ఆస్తులు కావచ్చు పంపిణీ చేసుకోవాలని ఏమైనా ఉందా అండి? ఉన్నది కదండి, చాలా విషయాలకు ఆ ప్రతిపాదన ఉంది. అన్నిటికీ ఉందో లేదో కానీ చాలా విషయాలలో ఈ పంపిణీకి ఇది ప్రాతిపదికగా ఉంది. అంటే ఇందులో మెయిన్ కృష్ణా జలాల పంపిణీ కావచ్చు, అలాగే కృష్ణా జలాల పంపిణీకి అది క్రైటీరియా కాదు. ఓకే, దానికి అనుసరించవలసిన సూత్రాలు, నియమాలు వేరే ఉంటాయి. అంతర్జాతీయ జల సూత్రాలు ఉన్నాయి, అదే విధంగా జాతీయ చట్టాలు ఉన్నాయి. ఆ పద్ధతుల్లో దాన్ని పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. ఇక ఉద్యోగుల విభజనకు అనుసరించే మార్గాలు వేరు. నేటివిటీ ప్రాతిపదిక అనేది ఒకటి ఉంటుంది. అది కాక ఇంకేమన్నా ఉంటే ఎట్లా పరిష్కరించాలనేది ఆలోచించాలి. ఉదాహరణకి భర్త ఇక్కడ పనిచేస్తున్నారు, భార్య ఆంధ్ర ప్రాంతంలో ఉద్యోగిగా ఉంది, మరి వారిని ఇటు రావటం, లేకపోతే భార్య ఇక్కడ ఉంటే భర్త అక్కడి నుంచి ఇక్కడికి రావటమా, ఇక్కడ నుంచి అట్టుపోవటమా, ఇట్లాంటి విషయాల మీద కూడా ఒక స్థూలమైన ఒక అంగీకారం అనేది కూడా రావాల్సి ఉంటది. ఇవి అక్కడ ఉండే కొలమానం వేరు. ప్రధానంగా ఆస్తులు అప్పుల పంపకం దగ్గరనే ఈ జనాభా ప్రాతిపదిక కొలమానంగా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఎస్ కోదండరామ్ గారు. థ్యాంక్స్ సార్.